ఏ విధంగా బాధపడతారో చూశా. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ బాధ అనుభవించాం. ఇవి తెలిసిన వ్యక్తులం. అందుకే ఏ ఆడబిడ్డ క్యారెక్టర్ అసాసినేషన్ కింద అవమానం చేసే పరిస్థితి ఎవడొచ్చినా సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చేసినా వదిలిపెట్టనని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్నా ఈ కొండే మిమ్మల్ని అందరినీ, ముందుకి ఇప్పటికీ పరిస్థితులు మారాయా లేదా అని అడుగుతున్నా. మారాయంటే చేతుల పైకి చెప్పండి, మారాయా లేదా? మీలో ధైర్యం వచ్చిందా లేదా? అందుకే వాళ్ళని ఒకటేసారి హెచ్చరిస్తున్నా, తమాషా అనుకోవద్దండి. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉన్నాం. ఎవడైనా తోక దిప్పితే తోక కట్ అయిపోతుందని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఏ కార్యక్రమం చేసినా ఇంత మునిపి లోకేష్ గారు కూడా ఒకటి రెండు విషయాలు చెప్పారు. తప్పకుండా అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామిన్ చేసి ఆడబిడ్డల భద్రతకు ఏదైనా సమస్యలుంటే అలాంటి పైన ప్రత్యేకమైన చట్టాన్ని తేవడానికి కూడా ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా వెనకడుగు ఇయ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఆర్టీసీ సిబ్బందిని కూడా ఒక్క విషయం ఈ సందర్భంగా కోరుతున్నా. బిగినింగ్లో మా ఆడబిడ్డలు ఉత్సాహంగా వచ్చి బస్సుల్లో ఎక్కినప్పుడు ఓసారి అమితమైన ఉత్సాహంతో కూడా ఉంటారు. అలాంటప్పుడు మీరు కూడా ఓపికగా ఉండండి. ఆడబిడ్డలు మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, డ్రైవర్ని కండక్టర్ని గౌరవిస్తే తప్ప మనం సుజావుగా ప్రయాణం చేయలేము. ఈ రెండు కూడా చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, చేస్తారని చెప్పి ఆశిస్తూ, నేను ఒక్క విషయం చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని ఫెయిల్ చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏది మంచి చేయాలంటే నేను యజ్ఞం మారిగా రాత్రింబగళ్ళు కష్టపడి చేస్తున్నా. ఈరోజు మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అన్ని వ్యవస్థలు విధ్వంసం అయిపోయినాయి. మీరు చూశారు మొన్నటి వరకు అమరావతి ఎంత దుర్మార్గం అంటే 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి ఒక్క పైసా తీసుకోకుండా ఈ ప్రభుత్వం పైన నమ్మకంతో ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. అలాంటి ప్రాంతాన్ని శ్మశానం అన్నారు, ఎడారిగా చేశారు. ఇది ఎడారి కాదు, భవిష్యత్తులో ఒక సుందర నగరంగా తయారు చేసే బాధ్యత మాదని ఈరోజు ముందుకు తీసుకుపోయాం. కేంద్రం సహకరించారు. 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం వచ్చేట్టుగా చేశారు. పనులన్నీ అవుతున్నాయి. పోలవరం ఆ ప్రాజెక్టు మనందరికీ అవసరం. సాగునీరు, త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే పోలవరాన్ని